పద్మసుఖం ఉంది కొరకే పుణ్యము క్షీణించగానే జీవుడు మళ్ళీ భూలోకములో ప్రోయపడుచున్నాడు. యజ్ఞాల వల్ల స్వర్గసుఖము లభించవచ్చు. యజ్ఞ ఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి పంపించుకోవచ్చు. జ్ఞాపకించుకోండి, జ్ఞానయజ్ఞములు హోమము చేయు పాత్రము బ్రహ్మము. అందుకే యజ్ఞము నేను, యజ్ఞ పాత్ర నేను, అగ్ని నేను. అక్కడ ఎక్కడో మన చేతులు మరొకరు చెప్తాడు స్వామి. చేయు పాత్ర బ్రహ్మం, అదిశు బ్రహ్మం, హోమము బ్రహ్మం, కర్మ బ్రహ్మం, నిత్యని చిత్తమ గలవాడు పొందదగిన ఫలము కూడా బ్రహ్మమే. బ్రహ్మనిష్ట ఇంద్రియ నిగ్రహము, తీర్థయాత్ర, తపస్సు, ప్రాణాయామము, ప్రత్యాహారము, వేదజ్ఞాయనము, వ్రతానుష్ఠానము, సాత్విక మితాహార సేవనము మొదలగునవి వివిధ యజ్ఞములు. ఎవరెట్టి యజ్ఞములలో ఒక దానినై నియమానుసారముగా శ్రద్ధతో జనించిన అమృతములు విధిస్తున్నాడు వాడు సనాతనము బ్రహ్మములు పొందుతున్నాడు. ఇప్పుడు చెప్పిన వాటి అన్నింటి బ్రహ్మమే సత్యమని భావముంది. విద్యా జగముపై భ్రాంతి విడిచి జీవించాలా. ఇచ్చి ఉత్తమము జ్ఞానయజ్ఞమును విడనాడి బాహ్యయజ్ఞమునందు ఆసక్త చిత్తులు అమృతమును విడనాడి విషములు భక్షించిన వారు అమ్ముతున్నారు. బాహ్యయజ్ఞం వలన తుచ్చమైన క్షణికమైన ఫలము లభించు. ఈ జ్ఞానయజ్ఞం వలన మానవుడు బ్రహ్మస్వరూపం లభిస్తున్నాడు. ఇట్టి జ్ఞానయజ్ఞమును ప్రయత్నించేవారులని భగవంతుడు అనుగ్రహించు. ఈశ్వరానుగ్రహము సంపాదించిన వారికి అసాధ్యమైన కార్యమేమి ఏముంది? సోదరా, నీకు సందేహములెందులకు కరుణామయుడు సద్గురువు నీకు తత్వోపదేశం చేసి సిద్ధముగా ఉన్నారు. నీవు అనర్పదగినను ఒకటి మాత్రము కలదు, అది సులభమైన పని. నీ శరీరము నెమ్మదిగా వారి సన్నిధానమునకు చేర్చును. మొండిగా వారి చెంత ఉండు, మెండుగా కొలు. ప్రథమమున వారు బోధించి తత్వార్థమును కాకపోయిను, వారు చెప్పింది ముందుగా అర్థం కాకపోయినను, వారి అనుష్ఠానమును నీకు అగమ్యగోచరముగా నున్నను, వారు నీతో సహజముగా మాట్లాడకపోయినను, నీ సామాన్య సౌఖ్యమును సైతము చూడకపోయినను, నీవు మాత్రము వదలక ఓర్పుతో వారి పవిత్ర సన్నిధానము వారు ఉండి స్థలమునందు పవిత్ర వాతావరణము, వారు ఆధ్యాత్మిక మహాశక్తిని ఎదుర్కొండగనే సంస్కారము కలుగజేయము. క్రమముగా నీ హృదయకామలను ప్రకటించి